కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎంపీ రేణుకా చౌదరి. రైతులు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందన్న రేణుకా చౌదరి ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం ఖాయమన్నారు. అటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ను నిప్పులు చెరిగారు రేణుకా చౌదరి. ఆయన్ను కోర్టుకు ఇడుస్తామని హెచ్చరించారు. ఏ పవర్ కూడా నిలబడదు కాబట్టి హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. खबरदार राइतांगानी आप लोग ऐसा हमको सताएंगे तो आपको समझ में आएगा कि किसान का हाथ सिर्फ हल नहीं चलाते हैं, किसान का हाथ आपके गलेबान तक पहुंच जाएगी. खबरदार. ఏవండి ఇప్పుడు బెంచ్ కార్ ఆమెకి ఇవ్వలేదు నాకు తెలుసు. వీఆర్ గోయింగ్ టు సూ దిస్ వల్ల ఎవడండి వీడు? అంత ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు కోర్టులో వేసి ముందు ఆయన కొనివ్వాలి బెంచ్ కార్. అదే పనిష్మెంట్. పిచ్చి పిచ్చిగా ఉంటే ఇవ్వను. ఎందుకు సంకం పెట్టుకొని దాచి పెట్టుకున్నాడు? అన్ని ఆధారాలు ఉండే అంత ఎవిడెన్స్ ఉంటే నాన్ సెన్స్. లేడీస్ పైన ఇష్టం వచ్చిన కబాండాలు వేస్తారు. మేమేదో ఏడ్చి కూలిపోయి కుమిలిపోతామని అనుకుంటున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని సామెత ఉంది. కాబట్టి అనవసరంగా బౌబౌం అని చెప్పొద్దని చెప్పండి. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త నా వారసులు. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కాబట్టి కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలని పట్టి అదేవిధంగా సెలక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఎవరైతే గెలుస్తారో, నాకు కులం మతం ఏది సంబంధం లేదు, గెలిపే నాకు అవసరం. సో ఎవరు గెలుస్తారని మేము అనుకుంటామో మూకుమ్మడిగా అందరం కలిసికట్టుగా, అదృష్టానికి మాకు 3 మంత్రులు ఉన్నారు, 2.5 లక్ష మెజారిటీ ఆల్రెడీ లీడ్ ఉంది. అండ్ ఖమ్మం ఎప్పుడు కూడా గత 2 ఎన్నికల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీర్పు వస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 3 రంగుల జెండా రెపరెపలు ఆడుతూనే ఉంది.